హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదలైనటువంటి ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాం. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి శాలరీ కనుక మనం చూసుకున్నట్లయితే 35,600 రూపాయలు ప్రారంభ వేతనంగా ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరు. ఇది 100% అఫీషియల్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పుడైనా సరే 100% అఫీషియల్ నోటిఫికేషన్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మన ఛానల్లో వచ్చే ఇలాంటి వీడియోస్ ఎవరు సరే మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా మీరు ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే మార్చ్ 19వ తేదీ మనకు లాస్ట్ డేట్ గా నిర్ణయించడం జరుగుతుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకు ఇక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 10 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకు CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లక్నో నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం పోస్ట్ డీటెయిల్స్ కింద చూసినట్లయితే పోస్ట్ కోడ్ A లో మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అనేది మనకు ఇక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇందులో 6 పోస్టులు మనకి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో అన్రిజర్వ్ వారికి 2, OBC వారికి 2, SC వారికి 1, EWS వారికి 1. అలాగే పోస్ట్ కోడ్ B లో మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 2 పోస్టులు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ వారికి 1, OBC వారికి 1. అలాగే పోస్ట్ కోడ్ C లో మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్, ఇందులో కూడా మనకు 2 జాబ్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. 2 కూడా అన్రిజర్వ్డ్ వారికి కేటాయించడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మొత్తం 3 పోస్టులు సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10+2. ఓకేనా, వీటితో పాటు మనకు కంప్యూటర్ టైప్ స్పీడ్ అనేది 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లో ఉండాలి. అలాగే 30 words per minute హిందీలో ఉండాలి. ఫ్రెండ్స్, ఓకేనా, ఇవి కూడా మీకు కంప్యూటర్ మీదనే టైపింగ్ స్పీడ్ అనేది టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఇక మనం అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు ఇచ్చారు. కానీ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇక స్కేల్ పే మనకు టోటల్ ఎమ్మెల్యేషన్స్ వచ్చేసి పే లెవెల్ 2 అనమాట. ఇవి ఇక మనకు అప్రాక్సిమేట్ గా నేను చెప్పిన విధంగా 35,600 రూపాయలు మీకు ప్రారంభ వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనం SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక అన్రిజర్వ్డ్ వారికి, EWS వారికి 500 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, నాన్ రిఫండబుల్. అలాగే SC/ST, PWD, ఉమెన్, అలాగే CSIR లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రెజెంట్ వారందరికి కూడా ఫీజు నుండి ఎక్సెంప్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు 2 పేపర్స్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ నేచర్ లోనే ఉంటుంది. పేపర్ 2 అనేది మీకు మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా, ద మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు OMR బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అలాగే హిందీ మీడియం లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 10+2 అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 క్వశ్చన్లు, 2.5 గంటల సమయం అనేది మీకు కేటాయించడం జరుగుతుంది. పేపర్ 1 గుర్తుపెట్టుకోండి, క్వాలిఫైయింగ్ నేచర్ లోనే ఉంటుంది. తర్వాత మీకు నేను ఏ సబ్జెక్ట్ అనేది వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక పేపర్ 1 లో మీకు 9 నిమిషాలు అనేది సమయం ఇవ్వడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ కు 2 మార్కులు చొప్పున 200 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇక మెంటల్ ఎబిలిటీలో మీకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక పేపర్ 2 కి వచ్చేసి టైం అలాటెడ్ వచ్చేసి మీకు 1 hour ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మీకు ఒక క్వశ్చన్ కి 3 మార్కులు చొప్పున మొత్తం 150 మార్కులు, 50 మార్కులు క్షమించాలి, మొత్తం 100 మార్కులకు 300 మార్కులు, 100 క్వశ్చన్లకు 300 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సర్ కు ఒక మార్క్ చొప్పున కట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది మీకు వచ్చే మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే చాలు. కాబట్టి ఫ్రెండ్స్, చాలా మంచి ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ స్థాయిలో క్లర్క్ ఉద్యోగాలు అంటే ఎప్పుడు కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేటివి రావు. కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని వీటికి అప్లై చేసుకోండి. 19 మీకు మార్చ్ లాస్ట్ డేట్. ఆ డేట్ కల్లా మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.